నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు వై న్యూస్. కోనసీమ తిరుమల త్రేపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ ఆదాయం భారీగా పెరిగింది. బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో 40 రోజులకు 1,47,48,923 రూపాయల ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుండీలు తెరిచి లెక్కింపు ప్రారంభించారు. ఆలయ ప్రధాన హుండీల నుంచి 1,20,88,369 రూపాయలు, అన్నప్రసాద హుండీల నుంచి 22,38,344 రూపాయలు, 1,47,48,923 రూపాయల ఆదాయం వచ్చిందని కార్యనిర్వహణ అధికారి చక్రధర్రావు తెలిపారు. అలాగే 19 గ్రాముల బంగారం, 890 గ్రాముల వెండితో పాటు 50 విదేశీ కరెన్సీ నోట్లు కూడా వచ్చాయని చెప్పారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుంచి 4,22,210 రూపాయల ఆదాయం సమకూరింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ రాజమండ్రి తనిఖీదారు టీవీఎస్ఆర్ ప్రసాద్, గన్నవరం గ్రూప్ దేవాలయాల కార్యనిర్వహణ అధికారి ఎన్విఎన్ఎస్వి ప్రసాద్ రాజు, గోపాలపురం గ్రూప్ దేవాలయాల కార్యనిర్వహణ అధికారి బి కిరణ్ పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ కరుటూరి నరసింహారావు, ఉప సర్పంచ్ పోచిరాజు బాబురావు, అర్చక స్వాములు, శ్రీవారి సేవకులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చందన స్వరూప కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున ఉండీలు లెక్కించడం జరిగింది. ఇందులో గ్రామ పెద్దలు, అలాగే మాజీ చైర్మన్ గారు, ఇక్కడ వైస్ సర్పంచ్, బ్యాంక్ కెనరా బ్యాంక్ వారు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం, వివిధ సేవాదళ సభ్యులతోటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. 40 రోజులకి హుండీ లెక్కింపుగా మరి ప్రధానం మన విశ్వేశ్వర స్వామి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి మెయిన్ దేవస్థానం కలిపి హుండీల నుంచి ఈ అమౌంట్ రాబట్టడం జరిగింది. 1,47,48,923 రూపాయలు. అలాగే వెండి 890 గ్రాములు, బంగారం 18 గ్రాములు కూడా రావడం జరిగింది. విదేశీ కరెన్సీ నోట్లు 50 నోట్లు రావడం జరిగింది. భక్తులందరికీ కూడా ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ నమః.